ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. ఈ మాటలు యోబు చెప్పినవి. ఆయన ఎప్పుడు దేవుని మార్గంలోనే నడిచేవాడంట, అటు ఇటు తొలగేవాడు కాదంట. అంత యథార్థంగా దేవుని కొరకు జీవించాడంట, దేవునితో నడిచాడంట. కానీ మనం మాత్రం దేవుని మార్గంలో తప్ప అన్ని మార్గాలలో నడుస్తాం. ఆయనతో తప్ప అందరితో అడ్డమైన వాటితో కాలాన్ని గడుపుతాం. ఏది నీ యథార్థత, ఏది నీ నీతి? దేవునితో గడపడం నీకు బోరింగ్గా ఉంది అంటే నువ్వు ఇంకా ఆయన ప్రేమను సరిగ్గా రుచి చూడలేదేమో. ఆయన మార్గాలు నీకు కఠినంగా ఉన్నాయంటే ఆయనను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదేమో. ఒకసారి ఆయన మనస్ఫూర్తిగా వెతుకు, ఆయన ప్రేమను రుచి చూడు. అటు ఇటు తొలగక ఆయన మార్గాలను నువ్వు కూడా అనుసరిస్తావు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.